ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా, మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరూ. అవునండి. అంటే మెయిన్గా మనకి మన సనాతన హైందవ ధర్మం దాని మీద అంటే మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవునితో సమానం అంటాం. అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా, ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు, ఒక ఆయుధంలాగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం. అఖండలో ఒక పరికరంగా వాడుకుంటాడని. ఇందులో మన ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలామంది మన వాళ్ళకి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాను మనం ఇవ్వాలని. సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే ఈ సినిమాలో కాకతాళీయం ఈ సినిమా కాకతాళీయమో యాదృచ్ఛికమో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవైతే ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు. అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికమో కాకతాళీయమో సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారమా లేదా నాస్ట్రాడామస్మా. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న అక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, తర్వాత జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడు ఆజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు. ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా లేదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నో, అది పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా. సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు, అది మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నేను చేసే సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇది అటువంటి ఐటమ్ సాంగ్ కాదు. ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట అది. అంటే మనం అఖండ పార్ట్ 1 ఇది సీక్వెల్, దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది. అదే యంగ్ గెటప్ చూపించాం కదా దీంట్లో కూడా. ఆ అఖండ మొదటి భాగం క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది.
అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ ఆది గారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పాత్ర తర్వాత ఈ పాత్రలో వచ్చే ఈ అఖండ పాత్ర అయితే ఉందో దాంతో మళ్ళీ ఎలా కనెక్ట్ చేశారన్నది సస్పెన్స్. అదే కరెక్ట్. కానీ ప్రమోషన్స్ మాత్రం 5 భాషల్లో రిలీజ్ అవ్వడం ఏంటి సార్, వరల్డ్ వైడ్గా అమేజింగ్ ప్రమోషన్స్ అంటున్నారు. అందరూ వెళ్ళేది గోవాకి, గోవా ఎయిర్పోర్ట్లో మీరే, ఫ్లైట్లలో మీరే, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో, అమెజాన్ బాక్స్లో మీరే, ఎవ్రీవేర్ యు ఆర్ గ్లోయింగ్ అండ్ షైనింగ్. ఎందుకలడు అంద లేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు. ఖచ్చితంగా ఎందెందు వెతికినా అందందే కలడు అనడానికి, ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడానికి 4వ సారి మీ నిర్మాతలు మిమ్మల్ని నమ్మి చేసినందుకు గాను వాళ్ళ గురించి ఏమంటారు సార్? నిర్మాతలు మంచి అభిరుచి ఉన్న నిర్మాతలండి. ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమా అంటే ఒక ప్యాషను, మంచి సినిమాలు చేయాలన్న ఒక మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు. ఖచ్చితంగా. అండ్ సంయుక్త, యూ షుడ్ టెల్ అస్, ప్రతిసారి బాలయ్య బాబు గారితో అందరూ దెల్ బి వెయిటింగ్ టు గెట్ అ రోల్ ఆయన సినిమాలో చేయాలన్నా. సో మీకు ఎలా అనిపించింది ఒకటి, అండ్ వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్? మళ్ళీ దగ్గర అవుతున్నారు, ఇంతవరకు ఇచ్చా కథ చెప్పకుండా లొకేషనో లేదా మాకు అలా అలా కొంచెం చెప్తే ఏదో సంతోషపడుతుంది. My character is related to her character. ఓకే, లింక్. ఓకే, That much is We'll good. connect the dots. Yes, now that much is good. దట్ షుడ్ బి గుడ్. కరెక్ట్. బాలా సార్, మీకు మోస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ త్రిశూలం ఫైట్ మాకైతే భయం వేసింది, ఆ చలిలో ఆ మంచులో ఫైటింగ్, దెన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేర్ భారతదేశం మన రక్షణ, టెర్రరిస్టులు, ఆ సీన్ వాజ్ అమేజింగ్. బట్ పర్సనల్గా మీకు? ఒకటని కాదండి, ప్రతి సన్నివేశం నేను అందులో అనుభవిస్తూనే ఆనందిస్తూనే అందులో పరకాయ ప్రొఫెషన్ చేసిందే. ప్రతిదీ ఒక ఫైట్ అన్న ఫైట్ కిందకి రాదు అది. అదొక ఫైట్ కోసం ఏదో జనం కోసం కావాలి ఫైట్లు, ఏదో 4 ఫైట్లను 5 పాటలను 6 పాటలను కాకుండా ఇప్పుడు ప్రతిదీ దానికి సందర్భానుచితంగా పోరాటాలు కానీ అవన్నీ ఉండను. సో బాగా గుర్తుండిపోయే సీన్స్, అందరికీ కంట నీరు తెప్పించే సన్నివేశం తల్లి కొడుకుల మధ్య ఒక సన్నివేశం ఉందండి, అద్భుతమైన సన్నివేశం. అసలు చూస్తారు రేపు, ఎందుకంటే ఎవరు ఊహించరు అటువంటి సన్నివేశం. ఎంతో అద్భుతంగా దాన్ని ఊహించి దాన్ని తీయడం, దానికి రూపకల్పన చేయడం జరిగింది. అంత అద్భుతంగా చిత్రించడం జరిగింది. అలాగే క్లైమాక్స్లో డైలాగులు అయితే ఏమన్నా మొన్న టీజర్లు కూడా రిలీజ్ చేసాం. అలాగే ఒకటని కాదు, ఒక సన్నివేశం కాదు, అన్నీ మన ఆది గారితో సన్నివేశాలు అయితేనేమి, లేకపోతే మా మధ్య ఉన్న నాకు సంయుక్త మధ్య ఉన్న చిన్నపాటి ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఒక హర్షాలి నా మధ్య ఉన్న ఇద్దరి మధ్య, అంటే తండ్రి పెదనాన్న, అంటే ఈ అఖండ పాత్ర ఇద్దరు కవులను, కానీ ఇద్దరితో ఉన్న సన్నివేశాలు అయితేనేమి చాలా అద్భుతం, ఎక్స్ట్రాడినరీ తీయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. బాలా సార్, మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి, చాలా మీ నరాల్లో, మీ జీవితం అంతా శివమయమే కాదు, అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు. మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే వాగ్రత సంపర్తం, వాగ్రత ప్రతిపత్తే జగత్తు పితరు వందే పార్వతీ పరమేశ్వరుడు ఉంటాం. తల్లిదండ్రులు కనిపించే పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. నా గాయత్ర పరం మంత్రం నమ్మతు పరదేవత నారే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం, అది తల్లి ప్రార్థన. తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివత ప్రాదుర్బుద్ధన భక్తి గురుణ సంతుర్ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి. మంచి గురువులు దగ్గర శుశ్రూష చేసి
జ్ఞానాన్ని విద్యని పొందమని. దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం. అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప, మన వేదాలు మామూలు కావు. అప్పుడు ఆయన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి తెలిమి, ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి, ఈరోజు కూడా జర్మనీ క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం, ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీలో, ఇవాళకి ఆయన ఫోటో ఉంది. అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాడు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు, ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్కి గదికి 2 ఇంతలు ఉండేదండి ఆ రోజుల్లో, దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే, మన అధర్వణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది. అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్కి అది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇవాటికి ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ, బస్ట్, ఆయన ఒక ఋషి. అంటే మరి ఎనస్థీషియా అది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో. Father of rhinoplasty. Rhinoplasty. Sushruta Samhita.